హాయ్ బయట ఆర్బెట్ ఏదో ఇక్కడ ఆర్టికల్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు మళ్ళీ చెప్పు ఇప్పుడు ఎక్కడ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను దగ్గర తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? హలో చెప్పండి గోయింగ్ టు వర్క్. मस्त शेड्स होणार नीला अप्पो कमला हसन స్టైలిష్ అంటే మనమంటే స్టైలిష్. ఎవరు తింటారు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు స్పైడర్ మ్యాన్ స్టిల్ కావాలి అలా అలర్ చేయకూడదు బాయ్ ఫ్రెండ్స్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బజ్జీవా బెంగాలీ పూరివా. జాఫర్ ఖాన్ గారు ఏం తింటున్నారు మీరు అసలు? నేనా చికెన్ ముక్కలు తింటున్నాను. బాగుంది, చాలా బాగుంది. చికెన్ అది ఏ ఊర్లో? మా ఊర్లో చికెన్ ముక్కలు తింటున్నాను. బాగుంది, చాలా బాగుంది. చికెన్ అది ఏ ఊర్లో? మా ఊర్లో తనుజారిత గారు మెసేజ్ రిక్వెస్ట్ అయినా ఆడతారా? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పి. మీరు హాయ్ ఫ్రెండ్స్ అరకు వచ్చారా? ఎందుకు వచ్చారు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దేనికి వచ్చావు? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. అర్థం చూడండి, యాక్టింగ్ హీరోయిన్ ఉంది ఇది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, అరికేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి, ఓ మాదిరిగా కూడా కనబట్టలేదు నేను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు తనతో మాట్లాడి నీతో మాట్లాడతాను. అప్పుడు దాకా వచ్చి ఏమొద్దు, వాంతి వచ్చేది. మీకేమి బాగానే ఉన్నారు. మగోడినే కానీ నాకు వాంతి వస్తుంది. ఏంటి ఇప్పుడు బాధ? ఏంటి ఓవర్ యాక్టింగ్ చేయొద్దు, ఇద్దరు కవర్ కిందనట్టు. అదే మీరు అలా అది అలా పడుతుంది మీరిద్దరు. కాదు అలాగే అబ్బా, ఈ ఆడియో అంతా పడుతుంది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, అర్జెంట్. పిల్లలు ఉన్నారు, మేము పడుకుంటాం. ఫ్యామిలీతో వచ్చాము. కాఫీ మ్యూజియం వెళ్దాం, తొందర రండి. పత్యాపరాలు చాలా ఎక్కువ. మనం కాఫీ మ్యూజియంకి వచ్చాం, చూశారు కదా. బ్యాచ్ చూపించరా.
ఇక్కడ నీ ఫేస్ రైట్ మరి ఎందుకు పెట్టాడు? ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వీఆర్ గోయింగ్ టు చాప్రా. చాప్రా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్ అనుకుంటే అక్కడ వాటరే ఉండదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చూడండి ఇప్పుడు మనం డార్లింగ్ సినిమాలో చూస్తాం కదా రైల్వే ట్రాక్ అలా కంగారు పడద్దు. ఇటువైపు అప్పుడు ప్రభాస్ ఉండేవాడు, ఇటువైపు ప్రభాస్ ఉంటాడు, అటువైపు కాజల్ ఉండేది. ఆ రైల్వే ట్రాక్ చేస్తున్నారు పని పాట లేను అందరూ. చూడండి ఫోటోషూట్ తీసుకుంటున్నారు, దేనికి పనికిరాదు మనకి ఇక్కడ. సరే ఉంటాం. చాప్రా అండి, ఇక్కడ చాలా మంది ఉన్నారండి. పని పని తెలుసు. సరే ఫస్ట్ దిగింది మా జయచ్చు గారు. దేనికి దిగాడు తెలుసా? మా బావగారు దిగారు. దేనికి కక్కుతాడు ఎక్కువ, కక్కుతాడు. చూడండి వీడు ఎక్కువ కక్కుతాడండి, ఏది తిన్నా బయటికి కక్కెత్తాడండి. మిమ్మల్ని కాదు మీరు, ఆయన ఎక్కువ అరుస్తారండి. సో మనం ఇప్పుడు చాపరాయికి వచ్చాం. లేడీస్ అందరూ బాగా రెల్ అయిపోయారు, పట్టుకుపోయారు. కొత్త లేడీస్ మాత్రం వస్తున్నారు మాతో పాటు. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? అయిపోండి, చాపరాయి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎర్రటి చిలకడ దుంపలు తింటూ చాపరాయిలో ఉన్నాం మేమందరం. ఇదే రేర్ అనే బొంగలాగా అమ్మేస్తున్నారు, దుబ్బులు బాగా దుబ్బేస్తున్నారు. కానీ కొండదుంప చూడండి మన జయాన్స్ గాడు విన్యాసాలు మొత్తం ఇప్పేసి దడదలాడుతున్నాడు వాటర్లో. చూడండి అక్కడ నవీన్ బొమ్మను పట్టుకుని ఊరేగుతున్నాడు. మన నవీన్ ఫోన్లో బిజీ, బాగా బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు మాత్రం చాలా కూల్ గా ఉన్నాడు. యూనిక్ గా ఉంటది. మరి నెంబర్ 1 ఒకటే. మార్కెట్ లో ఇంకెవడు ఉండడు, దాని తగ్గట్టుగా కాంబినేషన్ ఉంటది. అది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మహేష్ బాబు మాత్రం చాలా కూల్ గా. తాగుదాం కౌశిక్, తాగుదాం. మీరు దిగుతారా ఇప్పుడు? దిగే సాహసం చేయబోతున్నారా? ఒకసారి చెప్పండి, దిగే సాహసం చేయబోతున్నారా? సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఎంత దూరం వచ్చిన తర్వాత 50 రూపాయలు దొబ్బేరు కలుస్తాయి. సరే అయితే బాయ్. సో ఆఫ్టర్నూన్ అయింది, రాయల్ దర్బార్కి వచ్చాము లంచ్కి. ఇక్కడ అంబియన్స్ అండ్ ఫుడ్ బాగుంటుందని వచ్చాము. అంబియన్స్ బాగుంటుందని చెప్తాను. పర్ఫెక్ట్ అంబియన్స్, పర్ఫెక్ట్ ఎంట్రన్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫోటోస్ తీసుకోవడానికి చాలా మంచిది. వీళ్ళందరికీ హాయ్ చెప్పడానికి ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. 2 బటర్ చికెన్, పోలో ఫిష్ ఆర్డర్ పెట్టాము. టేస్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ కల్మీ బిర్యానీ పెట్టాము, దాని రివ్యూ అది వచ్చాక చెప్తాము. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? కల్మీ బిర్యానీ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.